మీకు తెలుసా 'సూపర్ స్టార్ కాంబో' అంటే ఏంటిదో? సో, ఇప్పుడు జూస్తారు అసలైన కాంబో. 'మెగాస్టార్ డార్లింగ్' 'ప్రభాస్' గారి కాంబో స్టార్ట్ కాబోతుంది. సో, 'స్పిరిట్‌లో' ఏందంటే ఫాదర్ క్యారెక్టర్ చేయబోతున్నారు మన 'మెగాస్టార్' గారు. రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. ఇది అంటే గాసిప్స్ కావచ్చు, లేకపోతే రూమర్ కావచ్చు అని చాలామంది అనుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి కాంబో అసలకెప్పుడు పడలేదు. ఒక 'మెగాస్టార్' అంటే ఒక శిఖరం. ప్లస్ ఇప్పుడు 'రెబెల్ స్టార్' 'రెబెల్' కూడా అయిపోయింది మొత్తం. ఇద్దరి కాంబోలో ఒక చిన్న సినిమా లేకపోతే కొంచెం క్యారెక్టర్స్ ఏదైనా ఒకటున్నా గూడా థియేటర్‌లు మొత్తం తగలబడిపోతాయి. ఎందుకంటే, ఈ సినిమా గురించి నార్మల్‌గానే మన 'డాన్‌లీ' ఉన్నాడు. 'డాన్‌లీ' ఉంటేనే నార్మల్‌గా ఒక ఏషియన్‌కి సంబంధించిన, ఒక ఇంటర్నేషనల్ సంబంధించిన ఫిల్ము. ఒక 'డాన్‌లీ' అనే క్యారెక్టర్ ఉంటేనే ఇండియా సగం ఊగిపోద్ది. ఇప్పటికే చాలా హైప్ ఉంటుండే మొత్తం ఇంజెక్షన్ లెక్క అయిపోయింది మనకి డ్రగ్స్ లెక్క. ఒక 'డాన్‌లీ' క్యారెక్టర్ ఒకడుంటేనే అసలు వీళ్ళేం చేస్తారని చెప్పేసి ఒక మన ప్రపంచం తొంగి చూస్తదనమాట. అసలకి ఈళ్ళేం చేస్తారా ఫిల్మ్ అని చెప్పేసి. అలాంటి సినిమాలో మెగాస్టార్ గారు ఉండడం అంటే మామూలు విషయం కాదు. అసలు స్పిరిట్‌కి మళ్ళొక స్పిరిట్ అంటే రచ్చ రచ్చ అయిపోతది థియేటర్‌లో మొత్తం. ఎందుకంటే ఈ కాంబో గురించి అంటే ఒక మల్టీ స్టార్ ఒక ఇద్దరు సూపర్ స్టార్ మల్టీ స్టార్ చేస్తే అందులోటి ఒక డ్రగ్ అడిక్ట్ అంటే ఒక మాఫియా, ఒక డాన్ అంటే 'ఆర్‌జీ' తర్వాత అంత ఇంపాక్ట్ చేసిన ఒక వ్యక్తి ఇద్దరు కాంబోలో అంటే ఇద్దరు సూపర్ స్టార్‌లు పెట్టి సినిమా అంటే మామూలు విషయం కాదు. అసలకి నేను చెప్తున్నాను కదా! ఈ సినిమా అంటే సినిమా కాదు. ఒక ప్రపంచమే ఒకసారి ఇట్లా షేక్ అయిపోద్ది, ఉనికిపోద్ది. సో, అలాంటి సినిమాని తీయబోతున్న దాంట్లో 'ప్రభాస్' గారికి మన 'మెగాస్టార్' గారు ఫాదర్ క్యారెక్టర్ అంటే మామూలు విషయం కాదు. ప్లస్ ఏందంటే తను కాప్ రోల్ అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇది నిజమా కాదా అని చెప్పేసి మీరు కూడా సోషల్ మీడియాలో ట్రై చేయండి. ఒకసారి చూడండి, చెక్ చేయండి. 'ఇండియాస్ మోస్ట్ అవైటింగ్ ఫిల్మ్ స్పిరిట్' అందులో మన 'మెగాస్టార్' క్యామియో అన్న ఫాదర్ క్యారెక్టర్ అని చాలామంది రూమర్స్ ఉన్నాయి. అది నిజమో కాదో తెలీదు. 'సందీప్ రెడ్డి ఓం' గారు రీసెంట్‌గా ఆఫీస్ ఓపెన్ చేశారు ఫిల్మ్ నగర్‌లో. అప్పుడు మన 'మెగాస్టార్' గారిది ఫోటో ఒకటి ఫ్రేమ్ ఉంటది. ఓల్డ్ ఫోటో. ఆ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయిపోయింది. మన యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని. దాన్ని పెట్టుకొని తెగ వైరల్ చేసేసారు. ఎందుకంటే ఆ యాంగ్రీ లుక్ తోటి ఆ ఫ్రేమ్ పెట్టి, ఆ ఫోటో పెట్టేసరికి. అప్పుడు కొంచెం డిస్కషన్ జరిగింది. మెగాస్టార్‌ని ఈ సినిమా గురించే కలిసారని చెప్పేసి చాలామంది చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏ చిన్న విషయమైనా మనకి వైరల్ అయిపోద్ది. సో, అలాంటి విషయాన్ని ఇక చాలామంది చెప్తున్నారు. కాకపోతే ఏందంటే సీక్రెట్‌గా షూట్ చేసినారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అవి. నిజమే అది. జరిగితే ఖచ్చితంగా అయితే ఒక్కసారైతే ఇండియా అయితే ఇట్లా షేక్ అయిపోద్ది. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఇలాంటి క్యారెక్టర్ ఒకటి పడితే ఇద్దరి మధ్యలో ఫ్యాన్స్‌కి ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి సినిమా గురించి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఇద్దరు సూపర్ స్టార్ కలిసి ఒక మల్టీ స్టార్ లాంటి సినిమా అంటే ఒక క్యామియోలో అంటే ఒక 'ప్రభాస్' గారికి ఫాదర్ క్యారెక్టర్ అంటే మామూలు విషయం కాదు. 'సందీప్ రెడ్డి వంగ' గారి మన డైరెక్షన్ తెలుసు. అలాగే తనకున్న ఫ్యాషన్ ఏంటో తెలుసు. ఒక యానిమల్ తోటి మనకు మొత్తం తెలిసిపోయిండు. తర్వాత 'స్పిరిట్' అనేది ఇంకా లైనప్‌లో ఉంది. ఇంకా షూట్ బిగిన్స్‌లో ఉంది. ఇంక స్టార్టే కాలేదు. ఇంకా స్టార్ట్ అవుతదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అందులో కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేశారు. రీసెంట్‌గా 'దీపిక పడుకొనెని' మొత్తం పడుకోబెట్టేసారు. ఇందులో చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మనకి రీసెంట్‌గా ఒక సినిమాలో 'పారడైస్' సినిమాలో 'మోహన్ బాబు' గారు కూడా నెగెటివ్ రోల్‌కి ఆ క్యారెక్టర్‌కి సైన్ చేశారు. ఇప్పుడున్న యాక్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే మనకి ఎలాంటి రోల్ అయితే మనకిష్టమో అలాంటి రోల్సే చేస్తున్నారు ఇప్పుడందరూ. అంటే మనకి నెగెటివ్ రోల్ అంటే చాలా ఇష్టం మనకి. ప్లస్ ఏందంటే ఫారిన్ క్యారెక్టర్స్‌కి చేస్తే బెస్ట్ అని చెప్పేసి కొంతమంది ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ప్లస్ ఏందంటే 'మోహన్ బాబు' గారు సైన్ చేసిన సినిమా 'పారడైస్' చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఆ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్. మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను క్యారెక్టర్ వైస్ అని చెప్తున్నా. ఎందుకంటే చూజ్ చేసుకున్న విధానం ఒక్క యాక్టర్సు వాళ్ళు చూజ్ చేసుకునే విధానం చాలా బావుందని చెప్తాను. ఇప్పుడు 'మెగాస్టార్' గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే క్యారెక్టర్ వైస్‌గా చూసుకుంటే ఏందంటే 'మెగాస్టార్' గారు చాలా చేశారు. ఇప్పుడు ఫాదర్ రోల్‌కి అడిక్ట్ అంటే ఒక సూపర్ స్టార్‌కి మామూలు విషయం కాదు. అందులో 'రెబెల్ స్టార్‌కి' మామూలు విషయం కాదు అసలకి. మేమైతే ఈగలు వెయిట్ చేస్తున్నాం. అందులోటి 'సందీప్ రెడ్డి ఓంగ' గారి డైరెక్షన్‌లో మామూలుగా ఉండదు. మొత్తం ర్యాంప్ ఉంటది. ఇండియా మొత్తం ఇట్లా షేక్ అయిపోద్ది. ఎందుకంటే ఒక బాలీవుడ్ చరిత్రను మొత్తం షేక్ అయిపోవాలి. అట్లా తీయాలి సినిమానైతే. ఈ రూమర్స్ నిజమైతే ఇంకొకసారి ఇలాంటి సినిమా ఎవ్వరు తీయలేనట్టుగా ఉంటది సినిమా. మామూలుగా ఉండదు. చరిత్రలో మాడుకుంటారు. అట్లా తీస్తారు సినిమా అయితే. ఈ సినిమా గురించి ఎంతమంది ఈగలుగా వెయిట్ చేస్తున్నారు గానీ, నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. ఈ కాంబో గురించయితే. ఈ టాపిక్స్ పై అంటే ఈ గాసిప్స్ పై మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? ఇక మొదలెడదామా?